తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రాశస్త్యమైనదిగా భావిస్తున్న వరంగల్లోని ములుగు రోడ్డులో ఉన్న ఆరేపల్లి శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం ఆధ్యాత్మిక నగరిగా విరాజిల్లుతున్నది అనడం ఇక్కడ అతిశయోక్తి కాదు. దాదాపు 44 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని స్థాపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాలంలో ఇది నిర్మితమైంది. అయ్యప్ప భక్తులకు స్వర్గధామంగా ఈ ఆలయాన్ని పేర్కొనవచ్చు. ఈ క్రమంలోనే జనవరి 14వ తేదీన మకర దర్శనం కూడా ఉండడం విశేషం. ఒకవైపు గురుదాం, మరోవైపు ఇస్కాన్ టెంపుల్ కూడా ఉండడంతో ఆరేపల్లి అయ్యప్ప ప్రాశస్త్యం అనన్యం, ఆధ్యాత్మిక భరితం అనడంలో సందేహం లేదు. వాస్తవానికి శ్రీ కందుకూరి శివానందమూర్తి ఆశీస్సులతో ఇట రాజేంద్రబాబు ఈ గుడిని నిర్మించడం జరిగింది. అయ్యప్ప భక్తజన ఘోషతో విరాజిల్లుతున్న ఈ ఆలయానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం 8919400531 నెంబర్లకు సంప్రదించవచ్చును. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ పరిధిలో ఉన్న ఆరేపల్లిలో ఉన్నాము. ఇక్కడ మనం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాంగణంలో ఉన్నాము. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్దదైన ఈ అయ్యప్ప స్వామి దేవాలయాన్ని దాదాపు 44 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. ఆలయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ టెంపుల్ని అత్యంత వైభవంగా చాలా విశాలమైన ప్రాంగణంలో నిర్మించడం జరిగింది. దీంతో ఈ ఆలయం నిర్మించిన అనంతరం రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ప్రతి బుధవారం, ఆదివారం కూడా పెద్ద ఎత్తున భక్తుల రాకపోకలతో ఇక్కడ అత్యంత శోభితంగా మారుతుంది ఈ టెంపుల్ సంబంధించి. ముఖ్యంగా ఆలయ నిర్వాహకులు కానీ ఎంతో ఔత్సాహికులు ఈ ఆరేపల్లిలో బ్రహ్మాండమైన రీతిలో నిర్మించిన నేపథ్యంలో ఇక్కడ ఆధ్యాత్మిక చింతన నెలకొంది అనడం ఇక్కడ అతిశయోక్తి కాదు. ముఖ్యంగా శబరి వెళ్లాల్సిన వాళ్ళు కావచ్చు, ఇటు సన్నిధానం పరంగా పెద్ద ఎత్తున అయ్యప్ప స్వామి భక్తులకు ఇది ఒక ఇలవేల్పుగా మారింది అనడంలో కూడా సందేహం లేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు టూరిజానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఇచ్చేస్తూ ఉండడం ఆనవాయితీగా మారుతుంది కూడా. కాజీపేట, హన్మకొండ, వరంగల్ తదితర ప్రాంతాలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లానే కాకుండా ఇతర తెలంగాణ, హైదరాబాద్ కావచ్చు, ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తుండడం ఇక్కడ విశేషం కూడా. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న వివిధ విగ్రహాలకు సంబంధించి ఇక్కడ ముఖ్యంగా ఒకవైపు ఈ టెంపుల్కు, అయ్యప్ప స్వామి టెంపుల్కు, ఆరేపల్లిలోని అయ్యప్ప స్వామి టెంపుల్కు ఒకవైపు గురుదాం అని ఇంకొక ఆలయం కూడా ఉంది. మరోవైపు ఇస్కాన్ టెంపుల్ కూడా ఉన్న నేపథ్యంలో దీన్ని ఆధ్యాత్మిక చింతన పరంగా కూడా ఒక ప్రముఖమైన ప్రదేశంగా చెప్పవచ్చు. హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి టెంపుల్లో మకర జ్యోతి దర్శనం జనవరి 14 రోజున ఉదయం పొద్దున్న పంచామృత అభిషేకం జరుగుతుంది, నెయ్యాభిషేకం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం మహాపాడి పూజ జరుగుతుంది. అలాగే అల్పాహారం ఉంటుంది. ఈవినింగ్ అయ్యప్ప స్వాములందరికీ భక్తులందరూ ఆహ్వానించలే. అంటే ఇక్కడ ఈ టెంపుల్లో ప్రత్యేకతలు కానీ ఏ దేవతలు ఉన్నారు? ఇక్కడ అన్ని దేవతలు ఉంటారు. అయ్యప్ప స్వామి ఉంటాడు, శివుడు, విష్ణుమూర్తి, గణపతి దేవుడు, మహాలక్ష్మి అమ్మవారు, ఆంజనేయ స్వామి అందరూ ఉంటారు. అంటే ముఖ్యంగా ఈ డైలీ ఏం పూజలు ఉంటాయి ఇక్కడ? డైలీ అన్ని అభిషేకాలు జరుగుతాయి. అందరి స్వాములకు అభిషేకాలు జరుగుతాయి. శుక్రవారం అమ్మవారికి పంచామృత అభిషేకం జరుగుతుంది. బుధవారం అయ్యప్ప స్వామికి అభిషేకం జరుగుతుంది. బుధవారం, శుక్రవారం భక్తులు చాలా మంది వస్తారు. ప్రతి బుధవారం గుళ్ళో అన్నదానం జరుగుతుంది. దీన్ని సుమారు ఎన్ని సంవత్సరాల క్రితం నిర్మించింది? ఇది 43 years అవుతుంది. ఓకే. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో పెద్దదని చెప్పుకోవచ్చు. మన కేరళ తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఇది మొదటిది. చాలా పురాతన కాలంది. భక్తులు చాలా మంది వస్తారు. ఇక్కడే అందరూ మాల వేస్తారు, తిరుమల చేస్తారు, శబరిమలకి వెళ్తారు. ఇక్కడ వేసుకొని ఇక్కడ సన్నిధానం అట్లా వస్తుందా?
సన్నిధానం వసతి ఉంది. అయ్యప్ప స్వాములకి ఇక్కడనే కుటీరం ఉంటది. ఆ. ఇక్కడే వాళ్ళు మాల వేసుకొని ఇక్కడే వాళ్ళు కుటీరంలో పూజ చేసుకొని వాళ్ళ పండకి వెళ్ళి మళ్ళీ ఏదో విధంగా వచ్చి మళ్ళీ పూజ చేసుకొని ఇక్కడే ఉంటారు. ఇంట్లో అవైలబుల్ లేని వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. ఇప్పుడు 5,000 మంది ఇక్కడ ఈసారి మాల వేశారు. అంటే ఇప్పుడు ఇక్కడ సంప్రదించాలంటే భక్తులు ఏదైనా ఫోన్ నెంబర్ ఏదైనా కాంటాక్ట్ నెంబర్ 9849198318. ల్యాండ్ లైన్ ఇది మొబైల్ నెంబర్. ఓకే ధన్యవాదాలు.